వీర వనితలకు నమస్కారం. సమైక్య రాష్ట్ర ఉద్యమ వీరులందరికీ నా నమస్కారం. విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. మిత్రులారా, నాకు తెలిసినటువంటి ఒక 2 విషయాలు మీ ముందు ఉంచే ముందు నాకు మీ నుంచి కొన్ని సమాధానాలు కావాలి. నాకు వినపడేలాగా కావాలి, హైదరాబాద్ వినపడేలాగా కావాలి, ఢిల్లీ వినపడేలాగా కావాలి. మిత్రులారా, ఈ రాష్ట్రం ఎవరిది? ఈ రాష్ట్రం సోనియా గాంధీదా కాదా? పోనీ ఈ రాష్ట్రం చిదంబరం గారిదా? చిదంబరం గారిది కూడా కాదా? యాంటోనీ గారిదా? యాంటోనీ గారిది కూడా కాదా? దిగ్విజయ్ సింగ్ గారిదా? దిగ్విజయ్ సింగ్ గారిది కూడా కాదా? గులాం నబీ ఆజాద్ గారిదా? పోనీ మన ఎమ్మెల్యేలుగా, మన ఎంపీలుగా, మన రాష్ట్ర మంత్రులుగా, పోనీ మన కేంద్ర మంత్రులుగా, రాజకీయ పార్టీలుగా వీళ్ళెవ్వరిది కాదా? ఎవరిది ఇది? మిత్రులారా, ఇది వీళ్ళెవ్వరిది కాకపోతే, రాజకీయ పార్టీలది కాకపోతే, మంత్రులది కాకపోతే, ఎమ్మెల్యేలది కాకపోతే, గులాం నబీ ఆజాద్ కాకపోతే, సోనియా గాంధీది కాకపోతే, ఇది మనందరి రాష్ట్రం అయితే మన రాష్ట్రాన్ని విభజించేటువంటి హక్కు వీళ్ళు ఎవరికి ఇచ్చారు? మిత్రులారా, ఎవరు ఈ రాష్ట్రాన్ని విభజించేటటువంటి హక్కు వీళ్ళెవరికి ఇచ్చారు? ఎవ్వరూ కూడా ఈ వీళ్ళని విభజించేటటువంటి హక్కు వీళ్ళకి ఇవ్వలేదు. మిత్రులారా, ఇందాక నుంచి పెద్దలు రత్తయ్య గారు, శామ్యులు గారు, వెంకటేశ్వరరావు గారు, మిత్రులంతా కూడా మాట్లాడుతూ ఉంటే నేను ఇక్కడ కూర్చుని తదేక దీక్షతోటి మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. నేను మీ అందరి ముఖాల్లోకి చూస్తున్నాను. ఈ బాబు ముఖంలోకి చూశాను, వారి ముఖంలోకి చూశాను, ఆ తల్లి ముఖంలోకి చూశాను, వారందరి ముఖంలోకి చూస్తుంటే నాకు మీ ముఖాల్లో కనపడుతున్నటువంటి పట్టుదల, మీ కళ్ళల్లో కనిపిస్తున్నటువంటి దీక్ష చూస్తే మిత్రులారా, ఈ రాష్ట్రాన్ని ఎవరు విభజించలేరు అనేటువంటి విశ్వాసం నాకు కలుగుతోంది. గత 11-12 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని విభజించాలి, తెలుగు తల్లిని ముక్కలు చెక్కలు చేయాలి అని కొన్ని రాజకీయ దుష్ట శక్తులు, కొన్ని రాజకీయ స్వార్థ క్షుద్ర శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. మిత్రులారా, ఢిల్లీలోనూ హైదరాబాద్లోనూ తెలుగు తల్లిని ముక్కలు చెక్కలు చేయాలనేటువంటి కుట్ర జరుగుతోంది. రాష్ట్రాన్ని విభజించాలి అని డిమాండ్ చేసేటటువంటి వాళ్ళు కొన్ని మాటలు చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, కోస్తా రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు మా ఉద్యోగాల్ని దోచుకున్నారు అని చెప్తున్నారు. మిత్రులారా, మనం ఉద్యోగాలు దోచుకున్నామా? కోస్తా రాయలసీమల్లో ఉన్నటువంటి ప్రజలు మా నీళ్లు దోచుకున్నారు అన్నారు. మిత్రులారా, మనం నీళ్లు దోచుకున్నామా? కోస్తా రాయలసీమల్లో ఉన్నటువంటి ప్రజలు మా నిధులు దోచుకున్నారు అన్నారు. మిత్రులారా, మనం నిధులు దోచుకున్నామా? ₹1 దోచుకున్నామా? కానీ మీ తరపున మన రాజకీయ పార్టీలని ఒక ప్రశ్న అడగారు. మిత్రులారా, నీళ్లు దోచుకున్నారు కాబట్టి మాకు రాష్ట్రాన్ని విడగొట్టండి అని తెలంగాణలో ఉన్నటువంటి వేర్పాటువాదులు అంటే, మీరు రాష్ట్రాన్ని విడగొట్టున్నారు అంటే దాని అర్థం ఏంటి? మా కళ్ళల్లో సూటిగా కళ్ళు పెట్టి చూసి చెప్పండి, మేము ఒక ప్రాంతాన్ని దోచుకున్నావా? రాజకీయ పక్షాల ద్వారా మా కళ్ళల్లో సూటిగా చూసి చెప్పండి, మేము తెలంగాణ నిధులు దోచుకున్నావా? మేము తెలంగాణ ఉద్యోగాలు దోచుకున్నావా? మేము తెలంగాణ నీరు దోచుకున్నావా? మేము తెలంగాణ ప్రాంతం యొక్క సంస్కృతిని కించపరిచామా? తక్కువ చేసి మాట్లాడామా? లేదు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని విభజించండి, మమ్మల్ని దోచుకున్నారు కాబట్టి అనేటువంటి వాదనని
మీరు ఎందుకు అంగీకరించారు అని అన్ని రాజకీయ పక్షాలని మనం ఈ వేదిక మీద నుంచి సూటిగా ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మిత్రులారా. రాష్ట్రాన్ని విభజించేటటువంటి ధైర్యం, రాష్ట్రాన్ని విభజించేటటువంటి దమ్ము, రాష్ట్రాన్ని విభజించేటటువంటి సాహసం, ఈ తెలుగు తల్లిని ముక్కలు ముక్కలు చేయాలి అనేటువంటి దమ్ము, ధైర్యం, సాహసం ఎందుకు చేశారు అనేటువంటి మాట మీ మదిలో ఎంత బలంగా ఉందో అదే రకమైనటువంటి ప్రశ్న నా మదిలో కూడా అంతే బలంగా ఉంది మిత్రులారా. వెస్ట్ బెంగాల్లో గూర్ఖాలాండ్ని విభజించి ఒక ప్రత్యేక రాష్ట్రం చేయమని అనేక సంవత్సరాలుగా ఉద్యమం జరుగుతూ ఉంటే ఈ ఇటలీ గాంధీ, ఈ నకిలీ గాంధీ వెస్ట్ బెంగాల్ని ఏమైనా చేసిందా మిత్రులారా? వెస్ట్ బెంగాల్ జోలికి వెళ్ళిందా? మహారాష్ట్రలో విదర్భని విభజించమని 15 సంవత్సరాల క్రితం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని ఆమోదించి మహారాష్ట్ర శాసనసభ కేంద్రానికి పంపిందే. మహారాష్ట్ర జోలికి వెళ్ళిందా మిత్రులారా కేంద్ర ప్రభుత్వం? వెళ్ళలేదు. దక్షిణ తమిళనాడు ప్రత్యేక రాష్ట్రంగా విభజించండి అని ఒక ఉద్యమం ఉన్నప్పుడు, ఒక డిమాండ్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తమిళనాడు జోలికి వెళ్ళిందా మిత్రులారా? వెళ్ళలేదు. కర్ణాటకలో పొంగులాండ్ తీసుకురండి అని ఒక డిమాండ్ ఉంటే కర్ణాటక విభజించడానికి ఈ కేంద్ర ప్రభుత్వం ధైర్యం చేసిందా, సాహసం చేసిందా మిత్రులారా? గుజరాత్ లో కచ్ ని, సౌరాష్ట్రని ప్రత్యేక రాష్ట్రంగా చేయండి అని ఒక డిమాండ్ ఉన్నప్పుడు గుజరాత్ జోలికి కేంద్ర ప్రభుత్వం వెళ్ళిందా మిత్రులారా? వెళ్ళలేదు. తెలుగు జాతి మీద, తెలుగు రాష్ట్రం మీద, తెలుగు ప్రజల మీద ఎందుకు కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టింది అని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. అవసరం ఉన్నదా లేదా మిత్రులారా? నాకు కూడా మీలాగే జూలై 30వ తారీఖు దగ్గర నుంచి సరిగా కంటి మీద కునుకు లేదు, నిద్ర లేదు. నేను ఢిల్లీలో ఉన్నటువంటి నా మిత్రుడు ఒక ఆయనని నేను ఫోన్ చేసి, ఏ రాష్ట్రం జోలికి వెళ్ళనటువంటి ఈ నకిలీ గాంధీ, ఏ రాష్ట్రం జోలికి వెళ్ళనటువంటి ఈ ఇటలీ గాంధీ కేవలం తెలుగు ప్రజల మీదకి, తెలుగు రాష్ట్రం మీదకి ఎందుకు వచ్చింది అని నేను వారిని అడిగాను మిత్రులారా. అడిగితే రత్తయ్య గారు, నా మిత్రుడు ఒక మాట చెప్పాడు నాకు. ఆ మాట చెప్పి ఆయన ఏమన్నాడంటే, పరకాల ప్రభాకర్ గారు, నేను ఈ మాట మీకు చెప్తున్నాను, కానీ ఇది చాలా రహస్యం, అది మీ దగ్గరే ఉంచుకోండి, మీ మనసులోనే ఉంచుకోండి అన్నాడు ఆయన. అని నేను ఒక చిన్న పర్మిషన్ అడిగాను. నాకు కావలసినటువంటి వారికి, నా ఆత్మీయులకి మాట చెప్పుకుంటాను అన్నాను. మీరందరూ నాకు కావలసిన వాళ్ళు కాబట్టి, నా ఆత్మీయులు కాబట్టి నేను మీకు ఈ మాట చెప్తాను. మిత్రులారా, ఆయన ఏమన్నారంటే, ప్రభాకర్ గారు, మీ ఎమ్మెల్యేలని ఈ సోనియా దొరసాని గారు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, మీ రాష్ట్ర మంత్రులు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, మీ కేంద్ర మంత్రులు చాలా తరచుగా చూస్తూ ఉంటారు, మీ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఎంపీలు కూడా ఎప్పుడు పార్లమెంటు సమావేశాలు ఉన్నా కూడా తరచుగా చూస్తూనే ఉంటారు. వీళ్ళందరినీ చూసిన తర్వాత వీళ్ళలాగే తెలుగు ప్రజలు కూడా వాజమ్మలు, దద్దమ్మలు, చేతకాని వాళ్ళు చేతులు పట్టుకుంటుంటారు, తిరగబడరు, అడగరు అని అనుకుంది. అందుచేత ఏ రాష్ట్రాన్ని కూడా జోలికి వెళ్ళకుండా కేవలం తెలుగు రాష్ట్రం, తెలుగు ప్రజలు, తెలుగు జాతి జోలికి వచ్చారు అనేటువంటి మాట చెప్పారు మిత్రులారా. మిత్రులారా, నిరూపించాల్సినటువంటిది ఏంటంటే, తెలుగు ప్రజలు దద్దమ్మలు కాదు, తెలుగు ప్రజలు చేతులు కట్టు కూర్చోరు, తెలుగు ప్రజలు చెప్పాలి మిత్రులారా. తిరగబడడం అంటే ఏమిటో మనకి అల్లూరి సీతారామరాజు చెప్పారు మిత్రులారా. తిరగబడడం అంటే ఏమిటో మనకి, తిరగబడడం అంటే ఏమిటో, త్యాగం చేయడం అంటే ఏమిటో మనకి పొట్టి శ్రీరాములు నేర్పించాడు మిత్రులారా. తెలుగు తేజం అంటే ఏమిటో, తెలుగు శౌర్యం అంటే ఏమిటో ఎన్టీ రామారావు నేర్పించాడు మిత్రులారా. మనం ఈ ఉద్యమం ఎన్నాళ్ళు కొనసాగించాలి? ఈ ఉద్యమం మనం ఎన్నాళ్ళు కొనసాగించాలని అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేము విడదీయడం లేదు,
23 జిల్లాలు హైదరాబాదు రాజధానిగా కలిగినటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనసాగుతుంది అని ఒక స్పష్టమైన ప్రకటన ఢిల్లీ నుంచి వచ్చే వరకు మన ఉద్యమం కొనసాగుతుంది మిత్రులారా. మీలాగే నాకు కూడా ఒక కల ఉంది, ఒక ఆశయం ఉంది, ఒక కల్పన ఉంది. అదేంటో చెప్పనా? వాయించుకుని మనల్ని క్షమాపణ అడిగే వరకు ఈ ఉద్యమం కొనసాగాలి మిత్రులారా. కొనసాగాలా వద్దా? కొనసాగాలా వద్దా? కొనసాగాలా వద్దా? మిత్రులారా, వారికి ఓట్లు వేసి వారిని మనం ఎమ్మెల్యేలు చేశాం, ఎంపీలు చేశాం, రాష్ట్ర మంత్రులు చేశాం, కేంద్ర మంత్రులు కూడా చేశాం, మనం నెత్తి మీద పెట్టుకున్నాం. అవునా కదా మిత్రులారా? ఇవాళ మనందరం ఇంత మండుటెండలో మనందరం కూడా మన చదువులు మానేసి, మన పొలాలకు వెళ్ళకుండా, మన కార్యాలయాలకు వెళ్ళకుండా, మన బస్సులు తిప్పుకోకుండా, మన వ్యాపారాలు చేసుకోకుండా మనం ఎందుకు ఇక్కడ నుంచున్నాం అని అంటే, మన ఈ ఉద్యమాన్ని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవాలి అనేటటువంటి ఉద్యమాన్ని మన చేతుల్లోకి మనం ఎందుకు తీసుకున్నామనంటే, మన ప్రజాప్రతినిధులు, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, మన రాష్ట్ర మంత్రులు, మన కేంద్ర మంత్రులు మన రాష్ట్రాన్ని ఒకటిగా ఉంచడంలో విఫలమయ్యారు మిత్రులారా. ఇది మనం చెప్పుకోవాల్సినటువంటి మాట. తెలుగు జాతికి, తెలుగు తల్లికి, తెలుగు జాతి ఐక్యతకి వెన్నుపోటు పొడిచారు మిత్రులారా. మనం ఒకటే మాట అడుగుతున్నాం వారిని, మనం ఒకటే మాట చెప్తున్నాం వారితోటి, మీరంటే మాకు చాలా గౌరవం, కానీ మీకు లేదు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఈ రాష్ట్రం మనది, ఈ రాష్ట్రం మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి మన ప్రజాప్రతినిధుల రాజీనామాలు కావాలి మిత్రులారా. మన ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలి. మనకి కావలసినటువంటిది రాజీనామాలు, మనకి రాజీ డ్రామాలు అక్కర్లేదు మిత్రులారా. మేము జేబులో పెట్టుకుని తిరుగుతున్నాము, మా పార్టీ నాయకులకి ఇచ్చాము, లేకపోతే పోస్టులో పంపించాము, ఫ్యాక్స్లో చెప్పాము అనేటటువంటి మాకు అక్కర్లేదు. ఆ మాటలు మాకు అక్కర్లేదు. ఈ రకమైన డ్రామాలు అక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు రాజీనామాలు చేయాలి. కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంటుకి, రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీకి తాళాలు పడాలి మిత్రులారా. రాష్ట్ర విభజనకి సంబంధించినటువంటి ఏ తీర్మానాన్ని కూడా రాష్ట్ర శాసనసభలోనూ, కేంద్ర పార్లమెంటులోనూ ప్రవేశపెట్టడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిని మనం సృష్టించాలి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా స్తంభించిపోయేటటువంటి ఉద్యమాన్ని చేయాలని మీ అందరికీ కూడా సవినయంగా నేను ప్రార్థిస్తూ, మీ అందరినీ సవినయంగా నేను కోరుకుందాం. నమస్కారం. రామిరెడ్డి గారు, దయచేసి విద్యార్థి మిత్రులారా, కొద్దిగా ఎండగా ఉంది, మీ భవిష్యత్తు కోసంగా, మనందరి సమైక్య రాష్ట్రం కోసంగా మీరందరూ సభ్యంగా ఉండండి. దయచేసి ఈ రాష్ట్రాన్ని సాధించే బాధ్యత మన మీద ఉంది. మీరు వెళ్ళదు, దయచేసి మిత్రులంతా ఉండండి. ఉండాలి మిత్రులారా, దయచేసి ఒక్క మాట వినండి. మిత్రులారా, మనం ఈ ఉద్యమం ప్రజల్ని కలపాలి అని చేస్తున్నటువంటి ఉద్యమం, ఐకమత్యం కోసం చేస్తున్నటువంటి ఉద్యమం. మిత్రులారా, విడిపోవాలి అనేటటువంటి వాళ్ళు మనసులు విరిచేలా మాట్లాడతారు. కలవాలి అనేటువంటి వాళ్ళు మనసులు గెలుచుకోవడానికి మాట్లాడతారు. మిత్రులారా, ఇవాళ మనది లేదు. ఇది తెలంగాణ ప్రజలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రజలకి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ కాదు. తెలంగాణ ప్రజలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రజలకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కాదు, సంగ్రామం కాదు మిత్రులారా. ఇది కేవలం
రాష్ట్రాన్ని విభజించాలనేటటువంటి వాళ్ళకి, రాష్ట్రాన్ని కలిసి ఉంచాలి అనేటటువంటి వాళ్ళకి మధ్య జరుగుతున్నటువంటి సంగ్రామం మాత్రమే. మనం ఎవరిని దూషించాల్సినటువంటి అవసరం లేదు, ఎవరి మీద కూడా పరుషమైనటువంటి మాట మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మనం ఈ ఉద్యమం చాలా హుందాగా చేయాలి, ఈ ఉద్యమం చాలా శాంతియుతంగా చేయాలి, ఈ ఉద్యమం చాలా ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి. మిత్రులారా, మనం ఎక్కడా కూడా మన మాటలో ఒక్క పొల్లు కూడా రాకూడదని మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. మీకు నమస్కరించి నేను వేడుకుంటున్నాను. మిత్రులారా, ఈ జై సమాఖ్య ఈ